సోదర మహాశివులారా, మనమంతా ఎంతో ఆతృతగా ఎదురు చూసినటువంటి అరఫా ఉపవాసం యొక్క ఘనత మరియు భారతదేశంలోని అరఫా ఉపవాసాన్ని మనం ఎప్పుడు పాటించాలి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న విషయాన్ని ఇన్షాల్లా చర్చించుకుందాం. సహీ ఇబ్నే హిబ్బాన్లోని హదీస్ నంబర్ 3853 హజరత్ జాబీర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, అరఫా రోజు కంటే ఉత్తమమైన రోజు అల్లా వద్ద మరొకటి లేదు. ఆ రోజు అల్లా సుబ్హానహు వ తఆలా సమీప ఆకాశానికి దిగి వస్తాడు. భూమి మీద ఎవరైతే అల్లా దాసులలో అల్లా యొక్క నామస్మరణలో ఎవరైతే నిమగ్నమైపోయి ఉన్నారో అలాంటి వారి గురించి అల్లా సుబ్హానహు వ తఆలా ఆకాశవాసుల ముందు కొనియాడుతాడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఉమ్మే సల్మా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఉమ్మే సల్మా రదియల్లాహు అన్హు వారు ఏమన్నారు అంటే, రోజులలో అన్నింటికంటే ఉత్తమమైన రోజు ఏది అంటే ఏ రోజు అయితే అల్లా సమీప ఆకాశానికి దిగి వస్తాడో అని అన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏమని ప్రశ్నించారు అంటే, ఓ విశ్వాసుల మాతృమూర్తి, ఉమ్మే సల్మా రదియల్లాహు అన్హా ఆ రోజు ఏది అని అడిగినప్పుడు అప్పుడు ఉమ్మే సల్మా వారు ఈ విధంగా అన్నారు, అరఫా రోజు అని సెలవేయడం జరిగింది. అరఫా రోజు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కువగా తన సమయాన్ని దువా కోసం కేటాయించేవారు. అయితే ఈ అరఫా రోజు యొక్క ఘనత ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో సర్వసామాన్యంగా మనం ఏమని భావిస్తూ ఉంటామో అంటే హాజీలకు మాత్రమే ఈ పుణ్యం దక్కుతుంది అనేటటువంటి భావన మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఎవరైతే హాజీ ఏతరులు ఎవరైతే ఉంటారో వారికి కూడా తప్పనిసరిగా అరఫాత్ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో, హాజీలు కాకుండా ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఎవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటారో వారికి కూడా ఆ పుణ్యం అనేది ప్రాప్తమవుతుందని అనేక ధార్మిక పండితులు ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. తిర్మిజీ హదీసు గ్రంథంలోని అల్బానీ సహీగా ఖరారు చేసినటువంటి ఒక హదీసు ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, దువాలలో అన్నింటికంటే ఉత్తమమైనటువంటి దువా అరఫా రోజు చేసేటటువంటి దువా. నేను మరియు నాకంటే పూర్వం వచ్చినటువంటి ప్రవక్తలు కూడా అరఫా రోజు ఇదే దువా చేసేవారు. ఆ దువా ఏమిటంటే, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లా లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అనేటటువంటి దువా యొక్క ఘనతను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరి ఈ దువా యొక్క అర్థం ఏంటి? అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు ఎవ్వరూ లేరు, ఆయన ఏకైకుడు మరియు ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. సర్వ అధికారములు ఆయనవే, సర్వ స్తోత్రములు ఆయనకే, ఆయన సర్వశక్తిమంతుడు అని ఈ దువా యొక్క అర్థం. కాబట్టి మనం అరఫా రోజు తప్పనిసరిగా ఈ దువాని ఎక్కువగా మనం చదువుతూ ఉండాలి అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అరఫా రోజు హాజీలందరూ కూడా అరఫాత్ మైదానంలో ఉండి దువాలు చేసుకుంటూ ఉంటారు. వారి కోసం ఉపవాసం రోజా అనేది ఉండదు. కానీ సౌదీ అరబులోని ఎవరైతే హాజీలు కాకుండా అక్కడ ఉన్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో హాజీలు కాకుండా ఉన్న వారందరి కోసం కూడా ఆ రోజు రోజా అనేది ఉపవాసం అనేది ఉంటుంది. అయితే హాజీలు అరఫా యొక్క మైదానంలో ఎప్పుడు ఉంటారు అంటే జిల్హిజ్జా 8వ తేదీ ఉంటారు. ఆ 8వ తేదీ హాజీలు అందరూ కూడా అరఫా మైదానంలోని దువా చేస్తూ ఉంటారు. సౌదీలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో హాజీలు కాకుండా వారంతా కూడా జిల్హిజ్జా 8వ తేదీ వారు ఉపవాసం పాటిస్తూ ఉంటారు. సౌదీ అరబ్ కాకుండా మన భారతదేశంలో మనకు రోజా ఉపవాసం అనేది జిల్హిజ్జా 9వ తేదీ మనం తప్పకుండా పాటించాలి. అరఫాత్ రోజు యొక్క ఘనత అనేది హాజీలందరూ కూడా అరఫాత్ రోజు అరఫాత్ మైదానంలో నిలబడి ఉంటారు కాబట్టే దీనికి ఘనత అని ఎంత మాత్రము కాదు. హజ్లోని అరఫాత్ అనేది ఒక భాగము మాత్రమే. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై 9వ హిజ్రీ శకంలోని హజ్ అనేది ఫరజ్ అయిపోయింది. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారి యొక్క నాయకత్వంలో కొంతమందిని ఆయన హజ్ కోసం పంపించారు. ఆ తర్వాత హిజ్రీ శకం 10వ సంవత్సరంలోని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆయన హజ్ చేశారు. ఆయనతో పాటు 1,00,000 కంటే ఎక్కువ మంది సహబాలు హజ్ చేయడం జరిగింది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే 9వ హిజ్రీ శకంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
వారిపై హజ్ విధి చేయడం జరిగింది. కానీ అంతకంటే ముందు నుండే కదా అరఫా రోజు యొక్క ఘనత గురించి చెప్పడం జరిగింది. కాబట్టి అరఫా రోజు హాజీలు అక్కడికి వెళ్తారు. సహీ ముస్లింలోని హదీస్ నంబర్ 1348లోని హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అల్లా అరఫాతు రోజున తన దాసులను నరకాగ్ని నుండి దూరం చేసినంతగా మరే రోజు కూడా అంతగా చేయడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక అలాగే అరఫా రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమికి సమీపంగా ఉన్నటువంటి ఆకాశానికి దిగి వస్తాడు. తన దూతలతో అల్లాహ్ సగర్వంగా తన దాసుల గురించి కొనియాడుతూ ఇలా అంటాడు, ఈ నా దాసులు ఏమి కావాలని వేడుకుంటున్నారు అని అల్లాహ్ అంటాడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే అరఫాతు రోజున దైవము తన దాసులు ఎవరైతే షిర్క్ చేయకుండా చిన్న చిన్న పాపాలు చేసి ఆ పాపాల కారణంగా వారు ఎవరైతే శిక్షలు అనుభవిస్తుంటారో నరకంలో, అలాంటి దాసుల్ని అరఫాత్ రోజున అత్యధిక సంఖ్యలో వారిని బయటికి తీయడం జరుగుతుంది. ఆ రోజు తీసినంతగా ఏ రోజు కూడా ఆ దాసులకు పాపక్షమాపణ జరగదు అని ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనంలో ఈ హదీస్ మనకు కనిపిస్తుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1162 దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, అరఫా రోజు యొక్క ఉపవాసం ఎవరైతే పాటిస్తారో ఆ ఉపవాసము గడిచిపోయిన 1 సంవత్సరం యొక్క పాపాలకు మరియు రాబో 1 సంవత్సరం యొక్క పాపాలకు పరిహారంగా ఉంటుందని నేను అల్లాహ్తో ఆశిస్తున్నాను అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఎవరైతే చిత్తశుద్ధిగా అరఫా రోజు ఉపవాసాన్ని పాటిస్తారో వారి యొక్క గతించిన 1 సంవత్సరం పాపాలు, రాబోయే 1 సంవత్సరం యొక్క పాపాలు క్షమించబడతాయి అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే ధార్మిక పండితులు అలమాలు ఈ విషయానికి సంబంధించి చెప్పిన విషయం ఏంటంటే అది గునాయే కబీరా కాదు, గునాయే సగీరా అని చెప్పారు. అంటే మహాపాపాలు ఏవైతే ఉంటాయో ఆ మహాపాపాలు ప్రాయశ్చితం తౌబాతో మాత్రమే క్షమించబడతాయి. ఇప్పుడు ఈ అరఫా సందర్భంగా గతించిన 1 సంవత్సరం, రాబోయే 1 సంవత్సరం యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో అవి గునాయే సగీరా, అంటే మనిషి ద్వారా జరిగే చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు ఏవైతే ఉంటాయో వాటి గురించి అని ధార్మిక పండితులు తెలియజేశారు. కాబట్టి సోదర మహాశివులారా, ఇది మహోన్నతమైనటువంటి రోజు అరఫాత్ రోజు. కాబట్టి ఈ అరఫా యొక్క రోజా తప్పనిసరిగా మనం పాటించాలి. కానీ ఎవరైతే లేదండి జిల్హిజ్జా 8వ తేదీ హాజీలందరూ కూడా అరఫా మైదానంలో ఉంటారు, మరి మేము జిల్హిజ్జా 8 మరియు 9 కూడా ఉపవాసాలు పాటిస్తాము అంటే నిజంగా అలా పాటించాలని ఎక్కడ కూడా లేదు. కానీ ఎవరైనా అలా పాటించినా కూడా అది తప్పు ఏమీ కాదు. ఎందుకంటే జిల్హిజ్జా 10 రోజులు కూడా ఉపవాసాలు పాటించాలని కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మనకు ఉత్తమం ఏంటంటే మనం జిల్హిజ్జా 9వ తేదీ ఈద్ కంటే ఒక రోజు ముందు, బక్రీద్ కంటే ఒక రోజు ముందు ఇన్షాల్లా జిల్హిజ్జా 9వ తేదీ మనం ఉపవాసం పాటించాలి, అరఫా ఉపవాసం. లేదండి అని ఎవరైతే వాదిస్తూ ఉంటారో ఒకవేళ వారు 8, 9 ఉన్నారనుకున్నా అది కూడా పెద్ద పొరపాటు ఏమీ కాదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి కూడా అరఫా ఉపవాసాన్ని పాటించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.